హాయ్, వెల్కమ్ టు ప్రిహాన్షి టేల్స్. మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మనందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాట్ ఈస్ నన్ అదర్ దాన్ ఫోన్ రిలేటెడ్ టాపిక్ అనమాట. అదే, వాట్ ఇఫ్ ఫోన్స్ సడన్లీ స్టాప్డ్ వర్కింగ్? సో వాట్ ఇఫ్ యూ వోక్ అప్ వన్ డే అండ్ యువర్ ఫోన్ డిడ్ నాట్ వర్క్ ఎనీమోర్? మార్నింగ్ లేచిన వెంటనే మనందరం మన ఫోన్ చెక్ చేస్తాం కదా. బట్ ఇమాజిన్, నో సిగ్నల్, నో ఇంటర్నెట్, నో నోటిఫికేషన్స్. అది చూసిన వెంటనే మనమేమనుకుంటాం, మేబీ నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని ఫోన్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ అయ్యాక స్క్రీన్ని ట్యాప్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ నథింగ్ హ్యాపెన్స్. అప్పుడు మనకేమర్థమవుతుందంటే మన ఫోన్ ఒక్కటే కాదు, అందరి ఫోన్స్కి సేమ్ ప్రాబ్లం అని అర్థమవుతుంది. ప్యానిక్ స్టార్ట్ అవుతుంది, పీపుల్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలో తెలియదు, కాంటాక్ట్స్ గుర్తుకు రావు, నెంబర్స్ రిమెంబర్ చేసుకోలేకపోతాం. అప్పుడు రియలైజ్ అవుతాం ఎంత డిపెండ్ అయ్యామో ఈ చిన్న స్క్రీన్ మీద అని. వరల్డ్ సడన్గా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, చాలా సైలెంట్, చాలా స్లో. కానీ కొన్ని గంటల తర్వాత సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్. పీపుల్ ఫోన్ నుండి కాదు, లైఫ్ వైపు చూస్తారు. మన చుట్టూ ఏం జరుగుతుందో చూస్తాం, మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం. కిడ్స్ అందరూ బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటారు, ఫ్యామిలీస్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుతుంటారు, ఒకరు చెప్పేది ఒకరు వింటూ ఉంటారు. ఫ్రెండ్స్ మీటప్ కూడా చాలా బాగుంటుంది, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నోటిఫికేషన్స్. సో ఒకరినొకరిని మాట్లాడుకోవడంలోనే వీల్ బి బిజీ. టైం స్లోగా నడుస్తుంది, మైండ్ కామ్ అవుతుంది, లైఫ్ కొంచెం లైటర్ అనిపిస్తుంది. ఫోన్స్ మనల్ని వరల్డ్కి కనెక్ట్ చేయడానికి వచ్చాయి, కానీ సమ్వేర్ అలాంగ్ ద వే మనల్ని ప్రజెంట్ మూమెంట్ నుండి దూరం చేశాయి. మేబీ ఫోన్ స్టాప్స్ అవ్వాల్సిన అవసరం లేదు మనం లైఫ్ని గుర్తు చేసుకోవడానికి. మేబీ ఆల్ వి నీడ్ ఈస్ కొంచెం లుకప్ చేయడం, ఫోన్ పక్కన పెట్టి ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం. ఎందుకంటే రియల్ లైఫ్ జస్ట్ మన ముందే జరుగుతోంది.